ఆగండి ఆగండి ఒకసారి ఈ రెసిపీ చూడండి. ఎంతో ఈజీగా టేస్టీగా కోడిగుడ్డు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసి మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని మెత్తగా ఎంతవరకు మగ్గించుకోండి. తర్వాత చిటికెడు పసుపు, 2 టీ స్పూన్స్ కారం లేదా మీ స్పైసీ తగ్గ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని వేసుకోండి. పులుపుకి తగ్గాలిగా 2 గ్లాసుల నీళ్ళు కూడా వేసుకోండి. తర్వాత నూనెలో వేగించుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకోండి. కొంచెం దగ్గరగా అయిన తర్వాత పైన అలా కొత్తిమీర జల్లేసుకోండి. అంతేనండి, టేస్టీ కోడిగుడ్డు బెండకాయ పులుసు రెడీ. మరి టేస్టీ కర్రీ నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.